శ్రీమద్భగవద్గీతలో శ్రీమద్భగవద్గీత భాష్యం అందులో 44 దాని గురించి తెలుసుకుపోతాం. లోపల ఉండవలసిన వస్తువు బయటకు రాకూడదు కదా. చిద చిత్తులకు బయట కూడా కృష్ణుడు ఉంటే అప్పుడు కృష్ణుడే చిదచిత్తుల శరీరం అవుతాడు. చిదచిత్తుల చేత వ్యవహరించబడిన వాడవుతాడు. వ్యాపకమైన శస్త్రాదుల చేత వ్యాప్యమైన దేహానికి నాశం కలిగినట్లు చిదచిత్తుల చేత కృష్ణునికి నాశం కూడా కలుగవచ్చును. ఈ వాక్యం భావం స్పష్టంగా తెలియడం లేదు. వ్యాపకేన శస్త్రాదిన వ్యాప్యస్య దేహస్యేవ చిదచిద్భ్యాం కృష్ణస్య నాశకోపి స్యాత్ అని ఇక్కడ ఉన్న వాక్యం. చిదచిత్తులు ఈశ్వరునికి అప్రదక్షితాలైన విశేషణాలు. విడదీయడానికి శక్యం కాకుండా అంటిపెట్టుకుని ఉన్న అవయవాలు లేదా ధర్మాలు. అలాంటప్పుడు తనకంటే అప్రదక్షితమైన గంధం నుండి దూరంగా పృథివీ ఏ విధంగా ఉండజాలదో అదేవిధంగా ఈశ్వరుడు కూడా చిదచిత్తులను విడిచి దూరంగా ఉండజాలడు. వేరుగా ఉండే రెండు వస్తువుల ధర్మమైన గురు శిష్యభావం అప్రదక్షితులైన చిదీశ్వరులైన కృష్ణార్జునులను ఎలా కుదురుతుంది? అప్రదక్షితాలైన విశేషణాలు బోధించే శబ్దాలు విశేషం దాకా వెళ్ళి విశేషాన్ని కూడా బోధిస్తాయి అనే నియమం ఉండడం వల్ల అర్జున శబ్దానికి కూడా అర్థం చిదచిద్విశ్వేశ్వరుడే అని చెప్పాలి. అప్పుడు కృష్ణుడు అర్జునునికి ఉపదేశించేవాడు అనే వాక్యం కూడా కుదరదు. అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతా తన శరీరంగానే కలవాడు, అన్నింటి లోపల ఉన్నవాడు అయిన ఈశ్వరుడు కృష్ణదేహేంద్ర యాదవుల విషయంలో నేను నాది అన్నట్లు అర్జున దేహేంద్ర యాది విషయంలో కూడా నేను నాది అనడమే ఉచితంగా ఉంటుంది. అలాంటప్పుడు కృష్ణుడు నాయన నేను నువ్వు ఈ రాజులు అని ఉష్మశబ్ద ఇదం శబ్దాల చేత నిర్దేశం ఎలా కుదురుతుంది? కృష్ణుడా నేను, అర్జునుడు నేనా, రాజులైన నేను అనాలి, లేదా నా కృష్ణుడు, నా అర్జునుడు, నా రాజులు అనాలి. మరొక విషయం, చేతనాత్మకమైన సకల జగత్తుకు పరమకారణమైన ఈశ్వరుడు కృష్ణుడు. అలాంటి వాడు తన నుండి పుట్టిన వాళ్ళడం చేత తనకంటే భిన్నులు కాని అర్జునాదుల విషయంలో భేద బుద్ధితో ఎలా ఉంటాడు? ఘటం మట్టి కంటే భిన్నం కాదు కదా. తనకంటే భిన్నుడు కాని అర్జునునికి ఎలా ఉపదేశిస్తాడు? ఉపదేశించడం అనేది భేదం ఉంటేనే జరుగుతుంది కదా. ఇదే విధంగా అర్వాచీనులైన ఆచార్యులు పరంపరకు తాము ఇతరుల చేతనలు కూడా పరంపర కారణమైన ఈశ్వరుని కంటే వేరు కాదు అని తెలుసును. అలా తెలుసుకున్న ఆచార్య పరమ కారణమైన ఈశ్వరుని కంటే అభిన్నమైన తనకంటే అభిన్నమైన చేతన శిష్యులకు ఏ విషయమైనా ఇలా ఉపదేశిస్తుంది. విశిష్టాద్వైతి జీవులు సహజంగా జ్ఞాన మాత్ర స్వరూపులు, నిత్యులు. అందుచేత పరమేశ్వరుడి నుండి పుట్టించున్న అనగా మా అభిప్రాయం ఉపాధీయులు శరీరాదులు పట్టియే పుట్టుచున్నట్లు కనబడుతున్నారు అని మాత్రమే అని అంటే అద్వైతి. అయితే కేవల జ్ఞాన మాత్ర స్వరూపమైన ఆత్మలో నిజమైన భేదాన్ని కల్పించగలది ఏది లేకపోవడం చేత అద్వైతమే సిద్ధిస్తుంది. ఈ విధంగా నీకు తన మతాన్ని విడిచిపెట్టిన పరమతంలో ప్రవేశించబడని